ఇప్పుడు ట్రంప్ ఫోకస్ అంతా కూడా వెనిజువేలా పైనే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేలమట్టం చేయాలి, అక్కడ ఉన్న అపారమైన సంపదను కైవసం చేసుకోవాలి. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక టెన్షన్ పంపించే పరిస్థితి. ఏంటి ఈ రకంగా చేస్తున్నాడు, ఈయన పరిస్థితి ఏంటి? యుద్ధం వద్దు బాబు అనుకుంటే యుద్ధాలు చేస్తాయేంటి అగ్రరాజ్యాలు వేరే చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా ఒక మిత్రుల్లా చూడాలి, వాళ్ళకి కష్టం వస్తే సాయం చేయాలి. సరే, సాయం చేయకపోతే పోయారు, వాళ్ళని అనగదొక్కుతాం అనుకునే ధోరణి ప్రపంచానికే మంచిది కాదు. ఎటువంటి ప్రపంచ యుద్ధాల కన్నా సరే తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న తప్పులు చాలు చరిత్రలోని మొత్తం తలకిందులైపోవడానికి. ఇప్పుడు అదే పరిస్థితిగానే వస్తుందా? వెనిజువేలాపై అమెరికా యుద్ధం ముహూర్తం ఫిక్సు, అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి సరిహద్దుల్లో రెడీగా వేలాది అమెరికన్ సైనికులు. అంతర్జాతీయ విమర్శలు రాకుండా ట్రంప్ ముందు జాగ్రత్తలు. డ్రగ్ కార్టెల్ యుద్ధం పేరుతో కరీబియన్ జలాల్లో భారీగా మోహరింపులు. సరిహద్దుల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలతో లాటిన్ అమెరికాలో మళ్ళీ అలజడి. సరిహద్దుల్లో యుద్ధ విమానం అంటే సామాన్య ప్రజలకు అందరికీ కూడా కంటి మీద కునుకుండదు. ఏంట్రా బాబు ఈ టెన్షను, ఏంటి పరిస్థితి అని. ఇక లాటిన్ అమెరికాలో పంటి కింద రాయిలా మారిన వెనిజువేలా. నయానో భయానో లొంగ తీసుకుని చమురును గుప్పిట పట్టాలన్నది అమెరికా ప్రధాన టార్గెట్. హ్యూగో చావెన్ వెనిజువేలా అధినేతగా ఉన్నప్పటి నుంచి ప్రయత్నిస్తున్న అమెరికా ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ చమురును వీళ్ళు పట్టాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేనటువంటి, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి చమురు నిల్వలు అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయని. ఇక ప్రస్తుత అధినేత మడురోను పదవి నుంచి దించేసి లేదంటే అడ్డు తొలగించాలని అమెరికా వ్యూహాలు. తనకు నమ్మకస్తుడైన నేతను వెనిజువేలా పీఠంపై కూర్చోబెట్టాలని అమెరికా ప్రయత్నం. వెనిజువేలా నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ట్రంప్ ప్రధాన ఆరోపణలు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి అంతమొందించి అక్కడి నుంచి చమురు లాక్కోవాలి. ఇక అలాంటి ముఠాలను తాము నియంత్రిస్తామని, ఇదే సమస్య అయితే సమస్య పరిష్కారానికి చర్చలకు రావాలని మడురో విజ్ఞప్తి చేశాడండి. మీరేమైనా అలాంటివి మా దగ్గర ఉన్నాయంటే మేము దాన్ని నిరోధిస్తాం, లేకపోతే చర్చలకు రండి అంటున్నారు. వెనిజువేలా అధ్యక్షుడు వినతిని పట్టించుకొని ట్రంప్. ఆయనకు కావాల్సింది ఏంటి? ప్రపంచ దేశాలు ఈరోజు మాట్లాడుకునేది అదేం కాదు, చర్చలు కాదు. ఆ చమురు కావాలి, ఈయన ఇవ్వడు, వేరే కారణం ఉండాలి దానికి సంబంధించి, అది ఇందులో లింక్ పెట్టాడు. ఇక వెనిజువేలా డ్రగ్స్ వెనుక ఆ దేశాధ్యక్షుడు మడురో ఉన్నాడని ట్రంప్ విమర్శలు. మడురో జాడ తెలిపితే ఏకంగా $50 బిలియన్ అండి, $50 మిలియన్. ఒకసారి ఊహించండి, అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల $430 కోట్ల రూపాయలు, $50 మిలియన్ ఇస్తానని 3 నెలల క్రితమే ప్రకటించాడు. ఈయన ఈరోజు ప్రకటించేది కాదు. 430 కోట్లు ఇస్తామంటే ఎవరైనా ఆశపడతారని. తాజాగా వెనిజువేలా నుంచి వస్తున్న ఓ నౌకపై కరీబియన్ సముద్రంలో అమెరికా దాడికి కూడా పాల్పడింది. ఇక అమెరికాను సవాల్ చేసేలా తన యుద్ధ విమానాలను ఎగరవేసిన వెనిజువేలా కౌంటర్పై ట్రంప్ ఆగ్రహం. 4500 మంది సైనికులు, 8 భారీ యుద్ధ నౌకలు, 30 ఫైటర్ జెట్లు, భారీ సంఖ్యలో P-8 నిఘా విమానాలని రంగంలో దింపారు. ఇక వెనిజువేలా చాలా చిన్న దేశం, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రమే. 3.15 కోట్ల మంది అక్కడ ఉన్న జనాభా. అందులో ఆ జనాభాలో ఉన్న సైన్యం 1.23 లక్షలు, 1,23,000 మంది మాత్రమే సైన్యం ఉన్నదండి. అంత చిన్న దేశం, కానీ అమెరికాతో రెడీ అంటున్నది, ప్రాణత్యాగాల కన్నా మేము సిద్ధం అంటున్నది. ఇంకా అమెరికా వద్ద మొత్తం 14,000 విమానాలు ఉన్నాయి, 1-2 కాదు. అమెరికా దాడి చేస్తే ఒకవేళ, ఇప్పుడు అయితే మోహరిస్తున్నది, బెదిరిస్తున్నది, వాళ్ళైతే బెదరట్లేదు, ఓకే అంటున్నారు, తేల్చుకుందాం అంటున్నారు, మాకు శక్తి ఉన్నంత వరకు పోరాడదాం అంటున్నారు. అమెరికా ఇంకా ముందుకు వెళ్ళి కానీ అడ్డగోలుగా కానీ దాడి చేస్తే చైనా, రష్యా అడ్డంగా నిలుస్తాయా? ఇది ప్రశ్న. ఇప్పుడు చైనా, రష్యా కానీ అడ్డంగా నిలిచిందనుకోండి, ట్రంప్కు మరొక భారీ షాకే. మరొక వైపు ఉత్తర కొరియా, మన కిమ్ ఉన్నాడు కదా, కిమ్ అంటే అసలు మామూలుగా ఉండదు. ఉత్తర కొరియా, ఆయన ఒక మోనార్కు. ట్రంప్ కాదు, ఇంకొకరు కాదు, ఏదన్నా సరే తన స్టైలే వేరు, తన లెవెలే వేరు. తను కూడా వెనిజువేలాకి మేము అండగా ఉంటానంటున్నాడు. ఒకవేళ కిమ్ గాని రంగంలోకి దిగితే పరిస్థితి మొత్తం తారుమారు అవుతుంది. తారుమారు కాకపోయినా కాస్త టెన్షన్ వాతావరణమే.
ఇక భౌగోళికంగా దూరంగా ఉండడంతో ఎంతవరకు ఆదుకుంటారో అన్నది ఇప్పుడు కాస్త సస్పెన్స్ ఉన్నది. భౌగోళికంగా చూసుకుంటూ ఉంటే రష్యా, చైనా చాలా దూరం ఉంది వెనిజువేలాకి. సో అక్కడి నుంచి వచ్చి వీళ్ళు రక్షించాలంటే చాలా కష్టమైన పని. అది ఎలాగా అని చూస్తున్నారు. ఇక వెనిజువేలాపై అమెరికాకు ఎందుకు అంత ఆగ్రహం అంటే పెద్ద కారణమే ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్న కలిగిన దేశం వెనిజువేలా. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు. 2021 నాటికి ఈ దేశంలో 48,000 మిలియన్ టన్నుల చమురు. ఇది సౌదీలోని నిల్వల కంటే అధికం. ఎక్కడ అసలు చమురు అంటేనే సౌదీ, అక్కడ మీద ఎక్కువ ఉందట. ప్రపంచ నిల్వల్లో 17% సమానం అటండి. ప్రపంచ నిల్వల్లో మీరు ఏ దేశం చూసుకున్నా సరే 17% ఇది సమానంగా ఉండేది. అంటే ఎంత చమురు నిల్వలు ఉన్నాయండి. అందుకనే ట్రంప్ కన్నా అక్కడ పడింది. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనిజువేలా చమురు కోరికను బయటపెట్టారు. మడురో సర్కార్ను కూల్చేందుకు విఫల యత్నం చేశారు. ఇదే విషయాన్ని ట్రంప్ 2023లో ఉత్తర కరోలియా రిపబ్లిక్ పార్టీ సభలో బయటపెట్టారు. నేను గతంలో పదవిని వీడే సమయానికి వెనిజువేలా కుప్పకూలడానికి రెడీ ఉండేది. మేము దాన్ని ఆక్రమించుకుని దాని చమురు మొత్తాన్ని తీసుకువెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు దాని నుంచే చమురు కొనాల్సిన పరిస్థితి ఉందన్న ట్రంప్. ఇది ఆయన కోపం. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ ప్రధాని నోటి నుంచి నోబెల్ ప్రతిపాదనలో వచ్చిన 24 గంటల్లోనే ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా. ఇది చూడండి, గతంలో పాక్ ఆర్మీ చీఫ్ ఎప్పుడైతే వచ్చాడో, వాళ్ళతో ఎప్పుడైతే సంప్రదింపులు జరిపారో, నోబెల్ ప్రతిపాదన వచ్చిందో వెంటనే ఇరాక్ మీద స్టార్ట్ చేశారు, ఇరాన్ మీద. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని. తాజాగా ఇప్పుడు భారత్ పట్ల సానుకూల ధోరణితో ట్రంప్ మాటల మర్మం. డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా? వెనిజువేలాపై యుద్ధానికి ముహూర్తం ఫిక్స్ చేసేసారా అన్న అనుమానాలు వస్తున్నాయి. భారత్తో ఇప్పుడు మంచిగా ఉంటాం, సంప్రదింపులు చేస్తాం, ఈ రకంగా చేస్తున్నారు అంటే ఎక్కడో ఆయన యుద్ధం ప్లాన్ చేసుకుండి వీళ్ళతోటి ఒక నెట్వర్క్ నడిపిస్తుంటారు. గతంలో కూడా అలాగే జరిగింది. ఇరాన్పై యుద్ధానికి ముందు 24 గంటల ముందే పాకిస్తాన్తో మాట్లాడి డైవర్ట్ చేశారు, వెంటనే అటాక్ చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. భారత్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి వెనిజువేలాపై ఈయన అటాక్ చేసే అవకాశం ఉందని. ఇక పెహల్గాం దాడులకు కొద్ది రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ సంచలన కామెంట్స్. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ టూర్లో ఉన్నప్పుడే పెహల్గాం దాడులు. ఇక కుట్రలో కుతంత్రాలకు మారుపేరైన అమెరికా అంటూ ప్రపంచ దేశాల్లో చాలా మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి. అసలే ఆర్థిక మాధ్యం భయపడుతున్న తరుణంలో వెనిజువేలా చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ యుద్ధానికి దిగడం ఏంటి? ఈ సంకేతాలేంటి? ఏమి సూచిస్తున్నారు? అగ్రదేశం అయితే ఇలా అన్యాయంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి లాక్కోవాలా? మరి ట్రంప్ వైఖరి మారదా? ఇక్కడితో ఆగుతుందా? మరి మన కిమ్ ఏం చేస్తారు? రష్యా ఏం చేయబోతున్నది? చైనా ఏం చేయబోతున్నది? వాళ్ళందరూ కలిస్తే మరి అమెరికా వెనకడుగు వేస్తుందా? వెనిజువేలాను కాపాడేది వాళ్ళేనా? ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు.